బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలను ఒక టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు అక్కడికక్కడే. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ విషమంగా ఉన్న గాయపడ్డ వారందరినీ కూడా ప్రస్తుతానికి కాకినాడ జీజీహెచ్కు తరలించారు. వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్కన కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఉపాధి హామీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల పేర్లు సత్యవతి, కృష్ణవేణి, చిట్టమ్మ, అన్నవరంగా గుర్తించారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు. ఆ కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకం కోసం పనిచేయడానికి వెళ్తున్న వీరందరిపై ఆ లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా అక్కడికక్కడే 4 చనిపోయారు ఈ ప్రమాదంలో. మరో 2కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని క్షతగాత్రులను ప్రస్తుతానికి కాకినాడ జీజీహెచ్కి తరలించారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. అక్కడికి బంధువులు వీరందరూ కూడా చేరుకొని వారందరూ కూడా ఎంతగానో బాధపడుతున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. చూడొచ్చు. ఆ లారీకి సంబంధించిన విజువల్ని కూడా మనం చూస్తున్నాం. భారత్ బెంజ్ అనే ఈ లారీలోనే మొత్తానికి అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది. ఘటనా స్థలానికి పోలీసులు, స్థానికులు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. హుటాహుటిన వాళ్ళందరినీ గాయపడ్డ వ్యక్తులని అంబులెన్స్లో హాస్పిటల్కి తరలిస్తున్న ఆ విజువల్స్ని కూడా మనం చూస్తున్నాము. మనం చూడొచ్చు. ఒక్కసారి ఘటనా స్థలంలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. నడిచి వెళ్తున్నారు. రైట్. బంధువులు, స్థానికులు, అక్కడ ఉన్న వారందరూ ఆర్తనాదాలను మనం విన్నాము. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, అసలు ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అండ్ ఈ ఘటనకు గల కారణాలు ఏంటి? కళ్యాణ్, కాకినాడలో ఏదైతే కాకినాడ రూరల్ కొవ్వూరు బ్రిడ్జి వద్ద అయితే ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం అయితే ప్రస్తుతం సంభవించింది. అలాగే ఉదయం ఏదైతే కొద్దిసేపటి క్రితమే కూలీలు అంటే ఉపాధి హామీ పనుల నిమిత్తం ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే సరిగ్గా ఈ యొక్క కూలీలు మొత్తం అందరూ కూడా గుంపులుగా వెళ్ళి ఆ రోజు మా పనిలోకి అయితే హాజరవుతుంటారు. వెళ్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా టిప్పర్ అతి వేగంగా వచ్చి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నడిచి వెళ్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఉపాధి హామీ కూలీలపై అయితే ఒక్కసారిగా దూచుకు వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా మొత్తం అక్కడే ఆ 4 ఉపాధి హామీ కూలీలు అయితే మహిళలు అయితే చనిపోయారు. మరో 3కి అయితే తీవ్ర గాయాలు అవినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే వారిని ఆ సమీప కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే అయితే తరలించారు. ప్రస్తుతం వాళ్ళకైతే చికిత్స అందిస్తున్నారు. ఈ యొక్క ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా మహిళలు. అక్కడ ఉన్నటువంటి చీడిగ సమీపంలో ఉన్నటువంటి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి చీడిగ గ్రామానికి చెందినటువంటి ఉపాధి కూలీలుగా కూడా ప్రస్తుతం అయితే గుర్తించారు. ఈ ఘటనపై ప్రస్తుతం సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. వెంటనే ఆ లారీ డ్రైవర్ అయితే అక్కడ నుంచి పరారైనట్టు కూడా తెలుసుకొస్తుంది. అక్కడ అతను ఉదయం అయినా సరే అతను మద్యం మత్తులో కూడా ఉన్నాడని కూడా ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ యొక్క ఉదయం ఆ టిప్పర్ లారీలు అంటే ఇటీవల ఎండాకాలం కావడంతో మట్టి తవ్వకాలు ఎక్కువ జరుగుతున్నాయి. మట్టి తవ్వకాల నేపథ్యంలోనే లారీలు ఎక్కువగా అతివేగంగా గ్రామాలలోంచి అయితే తోలుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే ప్రస్తుతం సంభవించింది. అదే ఈ ఉపాధి కూలీలు గుంపులుగా వెళ్ళి మస్తర్లు అంటారు. ఆ మస్తర్లు వేయించుకునేందుకు త్వరగా వెళ్తున్న నేపథ్యంలోనే ఆ మహిళలందరూ కూడా వెళ్తూ ఒక్కసారిగా ఈ ప్రమాదానికి అయితే గురైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం మృతదేహ మొత్తం ఏదైతే చనిపోయినటువంటి భౌతిక గాయాలన్నీ కూడా ఆ ఆసుపత్రికి అయితే తీసుకున్న పోస్ట్ మార్టం నిమిత్తం కూడా కొద్దిసేపు అయితే తీసుకుని వస్తున్నారు. ఈ నేపథ్యంలో గాయపడిన వారిని అయితే చికిత్స అందిస్తున్నారు. అలాగే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఆ లారీ టిప్పర్ డ్రైవర్ కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడతారని చెప్పాలి. ఏదేమైనా ఈ ఘటన చాలా దురదృష్టకరం. ఈ ఘటనపై ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా స్పందించినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి కూడా సీరియస్ అయినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం ఈ రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. వాళ్ళకైతే ఈ ప్రమాదం చాలా బాధాకరం అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే కొవ్వూరు బ్రిడ్జి వద్ద ఉపాధి హామీ ఎవరైతే శ్రమిస్తున్న కూలీలు ఆ బంధువులు చనిపోయారని అక్కడికి చెప్పిన నేపథ్యంలో అక్కడ అందరూ కూడా కుటుంబ సభ్యులు చేరుకుని అక్కడంతా కూడా కన్నీరు మున్నీరుగా వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ బంధువులు వాళ్ళ కోసం అయితే అక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. కళ్యాణ్, ఏదేమని
ఘటన చాలా దురదృష్టకరం. అలాగే బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ కూడా ప్రస్తుతం స్పందించినటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కళ్యాణ్. రైట్ ప్రకాష్, ప్రస్తుతానికి క్షతగాత్రులు చనిపోయిన వ్యక్తులకి ఏమైనా ఎక్స్గ్రేషియా ఏమైనా ప్రకటించారా? అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సహాయక చర్యలు అందించమని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు క్షతగాతులకి మెరుగైన వైద్యం అందించాలని ఒక పక్క చెప్పుకొస్తున్నారు. అలాగే బాధితులకి తక్షణమే సహాయక చర్యలు కూడా చేపడతామన్నారు. మరి ఏ విధంగా ఆదుకుంటారు అనేది కూడా పూర్తిగా తెలియదు. అలాగే రోడ్డు భద్రత మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా ఆ రవాణా శాఖ అధికారులు కూడా ఆయన ఆదేశించినట్టు కూడా తెలుసుకొస్తుంది. అంతేకాకుండా ఉపాధికి పనులకు వెళ్తున్న వాళ్ళందరూ కూడా కూలీ నాలి చేసుకునేవారు. అంటే ఈ ఉపాధి హామీ పనులు అయితే ఈ ఎండాకాలంలో ఎక్కువగా జరుగుతుంటాయి. వాళ్ళు బస్తర్లో అంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన విధానం అంటే ఉదయాన్నే వెళ్ళి బస్తర్లో పెట్టుకోవాలి, అటెండెన్స్ వేయించుకోవాలి, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అటెండెన్స్ పెట్టుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే రెక్కాడి తెలంగాణ డొక్కాడినటువంటి ఈ యొక్క చిన్న కుటుంబాలు అలాగే నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడినటువంటి పరిస్థితి మొత్తం ఉండటంతోనే మొత్తం ఇదే విధానకర ఘటనగా కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కాకినాడలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో 4 అక్కడికక్కడే మృతి చెందారు. దురదృష్టవశాత్తు మద్యం సేవించి నడపడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రమాదంలో అందరూ ఉపాధి హామీ పథకం కోసం పనిచేయడానికి వెళ్తున్న వ్యక్తులుగా వారందరినీ గుర్తించారు. మరో 2 కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. వాళ్ళని కాకినాడలోని జీజీహెచ్ ఆసుపత్రికి వారందరినీ తరలించారు. వాళ్ళందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోపక్కన కొవ్వూరు బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మృతులు సత్యవతి, కృష్ణవేణి, చిట్టమ్మ అన్నవరంగా వారందరినీ గుర్తించారు. అక్కడికి బంధువులు అలాగే వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్న మిగతా వ్యక్తులందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన ఆ లారీని కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రస్తుతానికి అక్కడికి పోలీసులు, స్థానికులు అందరూ కూడా చేరుకున్నారు. పేదవారు ఎక్కువ శాతం మృతుల్లో ఉన్న వాళ్ళందరూ ఉపాధి హామీ పథకం కోసం వెళ్ళిన వాళ్ళందరూ కూడా పేదవారు. సో వారందరికీ ఎక్స్గ్రేషియా కూడా మరి ప్రభుత్వం ఏమైనా ప్రకటిస్తుందా? ప్రస్తుతానికైతే సహాయక చర్యలు అయితే చేపట్టారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. చూడండి అక్కడ ఎంతగా బాధపడుతున్నారో వాళ్ళ ఆవేదన వాళ్ళ మాటల్లోనే ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నడిచి వెళ్తున్నారు చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU